ఉమ్. నాగార్జున సాగర్ రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో అక్రమ వసూళ్లలో ఎవరు వాటాలు ఎంతున్నాయి? మరి మీరు దీని మీద ఏసీబీ అధికారులను ఎందుకు పంపుతలేరు? మీకు ఏమన్నా వాటా ఉన్నదా? మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చెప్పండి దీనికి. మరి ఇక్కడికి ఎందుకు పోతలేదు ఏసీబీ? అక్రమాలకు ఎందుకు ఇంత బరితెగింపు? క్వశ్చన్ మార్క్. అక్రమాలకు ఎందుకు ఇంత బరితెగింపు? మన ప్రజాప్రభుత్వంలో సాఫీగా జరిగిపోతున్న ప్రజాప్రభుత్వంలో ఏంది మరి ఈ దౌర్జన్యాలు? ఆర్టీఏల ఆగడాలు ఏంది? వాళ్ళ దౌర్జన్యాలు ఏంది? నల్లగొండ జిల్లాలో జాడాలేని ఏసీబీ విజిలెన్స్ అధికారులు. ఇప్పటికైనా నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ ఆర్టీఏ చెక్ పోస్ట్ పై ఏసీబీ అధికారుల నిఘా పెట్టాలని పలువురు లారీ డ్రైవర్లు కోరుకుంటున్నారు. ఇంతవరకు తూతూ మంత్రగానే ఏసీబీ అధికారుల అక్కడ పోయి వాళ్ళు భయపెట్టిస్తారు. కథం యథారాజా తదా ప్రజ అన్నట్టుగా కొనసాగుతూనే ఉంటుంది. ఆడ పోయి రాగానే మళ్ళా వ్యవహారం అనేది కొనసాగుతుంటది. ఇప్పుడు మీరంటున్న ప్రజాప్రభుత్వంలో ఏంది ఈ దౌర్జన్యాలు? ఆర్టీఏల ఆగడాలకు ఎందుకు మీరు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు? వాళ్ళు డైరెక్ట్ గా కాకుండా బ్రోకర్లను పెట్టుకొని అక్కడ దందా నడిపిస్తుంటే ఇందులో ఖచ్చితంగా ఎవ్వరి వాటా వాళ్ళకు ఉన్నది అని స్పష్టంగా తెలుస్తున్నది ఈ వార్త ద్వారా. ఖచ్చితంగా తెలుస్తున్నది. ఎన్ని రోజులు ప్రజలు మభ్య పెట్టగలరు చెప్పండి? మొన్నటిదాకా బనకచెర్ల వార్త దగ్గర ఒక 10-15 రోజుల దాకా తిప్పిరు. దాన్ని మొత్తం తిరిగిన రికార్డు, పాత రికార్డు ఉంటుందిగా, తిప్పి బనకచెర్ల పక్కకు పోయింది. ఇప్పుడు 9th షెడ్యూల్లో పెట్టాలని చెప్పి 42% రిజర్వేషన్ బీసీలకు పెట్టాలని చెప్పి ఇక దీన్ని ఎత్తుకున్నారు. ఎలక్షన్ అసిస్టెంట్ కాదా ఇది? బీసీలను మోసం చేసే ప్రక్రియ కాదా ఇది? ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలను, అక్రమాలను వదిలేసి రాజకీయాల మీద పడి ఎంతవరకు కరెక్ట్ మీరు చేసేటువంటి ఈ ప్రజాప్రభుత్వంలో ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? భూభారతి అని చెప్పారు. ఎవరికన్నా భూభారతి ఎవరికన్నా పట్టాలైనా, ఒక్కరికన్నా పట్టాలైనా చెప్పండి, కోర్టు మీద నెట్టేసి కథం పక్కన జరిగిపోయింది. కోర్టు మీద కోర్టు స్టే ఇస్తే మేము చేస్తామని చెప్పి పక్కకు జరిగిపోయారు. మీరు చెప్పినటువంటి మీరు ఎవరు ఏమన్నారు? కోర్టును అడిగా ఇచ్చిరా? హామీలు కోర్టును అడిగా ఇచ్చిరా? మేము